నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ ఎన్నికలపైన ఉంది. సో ఢిల్లీ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఎవరు, ఢిల్లీ పీఠం ఎవరు అధిరోహించబోతున్నారు, గెలుపు ఎవరిది, ఇదే చర్చ మొత్తం దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, గెలిస్తే ఎందుకు గెలిచే అవకాశం ఉంది, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ వైపు కొన్ని సర్వేలు ఎడ్జ్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పైన ఇప్పటికే బీజేపీ పార్టీ ప్రధానంగా అవినీతి మరకలు అంటిస్తున్నటువంటి సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు జైల్లో ఉండి వచ్చినటువంటి నేపథ్యంలో మరి వాళ్లకు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, మీ అభిప్రాయాన్ని మస్ట్ గా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో ఇప్పుడు తాజాగా మనం కొత్త సర్వే రిపోర్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. మరోవైపు ఇప్పటికీ అనేక సర్వే రిపోర్ట్లు, చాణక్య సర్వేస్ కానీ, లేదంటే గతంలో వైయాక్సిస్ సంబంధించినటువంటి సర్వే కానీ, సీఓటర్ సర్వే కానీ, ఇట్లా వివిధ సర్వేలు ఆయా సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లతో మీ ముందుకు వచ్చారు. సో ఇప్పుడు తాజాగా ఢిల్లీ ఎన్నికలు చివరి దశకు వచ్చింది, ప్రచారం క్లైమాక్స్ దశకు చేరుకుంది. పెద్ద ఎత్తున హోరాహోరీ పోరు కేవలం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కొంత గ్రౌండ్ వదులుకున్నట్టుగా కొంత వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళైతే సాయశక్తులా కృషి చేస్తున్నారు, కొంత ఎడిదిరిగైనా గెలవాలి, పట్టు నిలుపుకోవాలన్న లక్ష్యం కనిపిస్తారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక అగ్ని పరీక్షగా రాజకీయ నిపుణులందరూ చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు ఎట్లా ఉన్నాయి అని మాట్లాడే ముందు మనతో ఇవాళ బికాన్ అనే ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఆ సర్వే సారాంశం ఏంటి, ఆ సర్వే ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉంది, గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ప్రజల మూడు ఎట్లా ఉంది, ఢిల్లీ ఓటర్ల ట్రెండ్ ఎట్లా ఉంది, మరోవైపు ఏ పార్టీస్ కి బీజేపీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ మూడు ప్రధాన పార్టీలు అక్కడ పోరులో దిగినటువంటి నేపథ్యంలో ఏ పార్టీలకు ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ ఏంటి, ప్లస్లు మైనస్లు ఏంటో డిస్కస్ చేద్దాం. ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అన్ని కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మనతో పాటు ఢిల్లీ ఎన్నికలపైన బెకాన్ సర్వేకి సంబంధించి విశ్లేషించడానికి, అనలైజ్ చేసి మీ ముందు ఉంచడానికి ప్రముఖ రాజకీయ నిపుణులు, విశ్లేషకులు, ఢిల్లీలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి కీలకమైనటువంటి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు చేరుతారు. ఢిల్లీ ఎన్నికలపై డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే రాజేష్ సార్, ఇప్పటికే మనం అనేక సర్వేలు చూసాం, అనేక విశ్లేషణలు చూసాం, ఢిల్లీ ఎన్నికల గ్రౌండ్ ఏ విధంగా ఉందో కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడినాం. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రౌండ్ ఆనాటికి ఈనాటికి ఏమైనా లెక్కలు ఏమైనా మారినాయా, కొంత ఎన్నికల మూడు ఎట్లా ఉంది, చేంజ్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని హోరాహోరీగా పోరాటం చేస్తున్న సందర్భం జరుగుతుంది. సెకండ్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ మూడిట్లోకి కొంత వెనుకబడినది అని అనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పుడు బీజేపీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నమాట వాస్తవం. ఇంకొక విషయం మనం పరిశీలించినప్పుడు బీజేపీ ఎలక్షన్స్లో ఏ ఎలక్షన్లోనైనా పొలిటికల్ వ్యూహంలో బాగా దిట్ట, చాలా దిట్టగా వ్యూహాలు రచిస్తుంది ఎలక్షన్లో బీజేపీ. మరి ముఖ్యంగా అమిత్ షా మోడీ కాంబినేషను. ఢిల్లీ ఎలక్షన్స్లో ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఢిల్లీ ఎలక్షన్లో ఒక చిన్న సంఘటన కూడా ఢిల్లీ ఓటర్స్ని మొత్తం భారతదేశాన్ని అట్రాక్ట్ చేసిన సంఘటన 2 రోజుల క్రితం చూసాం. ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తున్న అభ్యర్థికి మోడీ గారు 3 సార్లు కాళ్ళు మొక్కారు డయాస్ పైన. ఇది ఒక పెద్ద ట్రోల్ అయింది, చర్చనీయాంశమైంది. దీనివల్ల ఒక మెసేజ్ ఏంటంటే బీజేపీ ఛాయాశక్తిలో పోరాడుతుంది, పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల వ్యూహాలతో ముందుకెళ్తా ఉన్న సందర్భం. దీంతో పాటుగా ఢిల్లీలో 3 లక్షల మంది తెలుగు ఓటర్స్ ఉన్నారు. ఆ తెలుగు ఓటర్స్ని ఏమాత్రం వదలకుండా అట్రాక్ట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రచారానికి వెళ్తున్న సందర్భం. పవన్ కళ్యాణ్ గారిని కూడా అక్కడ ఉపయోగించుకోవాలి ప్రచారానికి, స్టార్ క్యాంపైనర్ కానీ బీజేపీ ప్లాన్ చేసిన సందర్భం. ఇవన్నీ వ్యూహాత్మకంగా బీజేపీ ముందుకెళ్తుంది పరిస్థితి. సో పార్టీ పొజిషన్ చూసినప్పుడు ఈ 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతుంది. బీజేపీకి ఉన్న మెయిన్ పొలిటికల్ స్ట్రెంగ్త్ మనం ఒకసారి చూసినట్టయితే అప్పర్ మిడిల్ క్లాసు అండ్ అబోవ్ బీజేపీ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్న సందర్భం. ఇక అప్పర్ మిడిల్ క్లాస్ కంటే బిలో స్థాయి సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న సందర్భం. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రధానంగా బీజేపీ అస్త్రం ఏం ఉపయోగిస్తుందంటే, శీష్ మహల్ ఏదైతే కేజ్రీవాల్ కట్టుకున్నాడో, కోట్లాది రూపాయలు గవర్నమెంట్ మనీ స్పెండ్ చేసి దాని మీద బీజేపీ తీవ్రమైన విమర్శలు చేస్తా ఉన్న సందర్భం. కేజ్రీవాల్ గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఇనిషియల్ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వ్యాగనార్ కారుతో వచ్చిన సందర్భం. ఈరోజు మరి శీష్ మహల్ పేరుతో కోట్లాది రూపాయలు వినియోగించి పెద్ద ఎత్తున కోట కట్టుకున్న సందర్భం బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటా ఉంది. ఈ నేపథ్యం చూసినప్పుడు బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటుంది, అవినీతి మరకలు అంటించింది, శీష్ మహల్ తెర మీదకి తీసుకొచ్చింది. సో ఇవన్నీ అంటే కరప్షన్ అలిగేషన్స్ తో ఇప్పటికే జైలు జీవితం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గడిపారు. అంటే ఇవన్నీ
ఈ ఓటింగ్ మీద ఎట్లవరకు ఇవన్నీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కేజ్రీవాల్ మీద. అలాగని బీజేపీకి ఇంకొక ఆలోచన ఏముందంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీకి ఓటింగ్ ఎక్కువ వచ్చింది. కానీ బీజేపీకి కూడా తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ని అసెంబ్లీ ఎలక్షన్ని కంపేర్ చేసినప్పుడు ఓటర్ థింకింగు లేకపోతే డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి మనకి ఏ స్టేట్లోనైనా. కాబట్టి మనం బీజేపీ ఆశించినట్టుగా పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చింది కదా అసెంబ్లీ ఎలక్షన్ వస్తుందని అనుకోవటానికి వీల్లేదు. కానీ కేజ్రీవాల్ మీద కూడా ఈ అవినీతి మరకలు అయితే కొంత ఉన్నమాట వాస్తవం. ఢిల్లీ ఓటర్స్ జనరల్గా ఇప్పుడు మనం పరిస్థితి ఒకసారి రియలిస్టిక్గా గమనించినట్టయితే కొంత మిక్స్డ్ ఫీలింగ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కేజ్రీవాల్ మీద అవినీతి మరకలు కొంత ఉన్నమాట ప్రజల్లో అయితే ఉంది, వాస్తవమే. అలాగని బీజేపీకి వన్ సైడ్ ఓటింగ్ అయితే ఢిల్లీలో లేదు, అది కూడా వాస్తవమే. సో మనం డీటెయిల్డ్ ఒకసారి కీ పాయింట్స్ ఏమున్నాయి బుల్లెట్ పాయింట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. బికాన్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఆ సర్వే రిపోర్ట్ లో ఏం చెప్తోంది, కీ పాయింట్స్ ఏంటి, మరోవైపు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయని కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం బికాన్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ఢిల్లీకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి 2009లో బీజేపీ ఉన్నటువంటి ట్రెండ్ 35.23గా ఉంది. 2014లో 46.2, 2019లో 56. అంటే లోక్సభ ఎన్నికలు అంతా కూడా బీజేపీకి ట్రెండ్ కనిపిస్తుంది. సహజంగా బీజేపీకి పార్లమెంట్కి సంబంధించి అట్టే ఉంటుంది ట్రెండ్. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల విషయం తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి 2015, 2020లో కనిపిస్తుంది. సీట్స్ టాలీ కూడా ఒకసారి చూసుకుంటే 36 మ్యాజిక్ ఫిగర్ అక్కడ ఉంది. ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటి మెజారిటీ సీట్స్ సంపాదించిన ఆమ్ ఆద్మీ పార్టీ టోటల్ 70 అసెంబ్లీ స్థానాలు. సో 36 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. 36 మ్యాజిక్ ఫిగర్. దాంట్లో మొదటిసారిగా 2015లో 67 స్థానాలు, 2020లో 62 స్థానాలు. కానీ 3 సార్లు ఈయన సీఎం అయినటువంటి ఇప్పుడు గెలిస్తే ఫోర్త్ హిస్టరీ క్రియేట్ చేసిన. ఎస్. సో అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్రియేట్ చేసినటువంటి చరిత్ర 2013, 15, 2008 పార్లమెంట్ అనుకుంటా. ఎస్ ఎస్ పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ఎక్కువ వచ్చింది మెజారిటీ. సో ఇది అసెంబ్లీ ఎలక్షన్స్. అండ్ ఈ సర్వే ఇచ్చినటువంటి వ్యవహారంలో ఇక్కడ అసెంబ్లీకి పార్లమెంట్కి ఎంతవరకు వ్యత్యాసం ఉంది అనేది ప్రధానంగా ఇక్కడ చెప్తున్నారు. మనం కూడా ప్రస్తావించుకున్నాం, పార్లమెంట్కి ఎక్కువ వచ్చినాయి కాబట్టి అసెంబ్లీకి వస్తాయని అనుకోవడానికి వీల్లేదు. అది ఢిల్లీలో కాదు ఏ రాష్ట్రంలోనైనా. ఇప్పుడు కూడా ఈ ట్రెండ్స్ ఒకసారి మనం గమనించినట్టయితే గతంలో ఉన్నటువంటి పార్లమెంట్స్కి వచ్చేసరికి బీజేపీకి ఎక్కువ మొగ్గు వచ్చిన మాట వాస్తవమే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్. కానీ అసెంబ్లీస్కి మళ్ళీ డిఫరెంట్ ఓటింగ్ పర్సెంటేజ్. 2008లో ఇక్కడ 2008లో కానీ 2014లో కానీ చూసుకుంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2014లో లోక్సభలో కొంత మెజారిటీ వచ్చింది. అదే 2019 లోక్సభలో కూడా కొంత మెజారిటీ కనిపిస్తుంది. అదే లోక్సభలో తగ్గింది, అసెంబ్లీలో పెరిగింది. సేమ్ సిచ్యువేషన్ బీజేపీ కూడా పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికల్లో 46%, 57% గా మెజారిటీ ట్రెండ్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో అంటే దీన్ని బట్టి ఢిల్లీ ఓటర్ల ట్రెండ్ అయితే మాత్రం అసెంబ్లీకి పార్లమెంట్ కి మూడు కొంత డిఫరెంట్ గా అంటే అసెంబ్లీకి పార్లమెంట్ కి వ్యత్యాసం అయితే చూపిస్తున్నారు ఓటర్స్. అది మనకు క్లియర్ గా ఇక్కడ అంటే ప్రజలందరూ చదువుకున్న ఓటర్లు. ఒకటి ఢిల్లీ అది సంబంధించి మనలా మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఓటర్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది. చదువుకున్న ఓటర్స్ ఎక్కువ ఉంటారు, నాలెడ్జ్ కలిగిన ఓటర్స్ ఎక్కువ ఉంటారు. సో అసెంబ్లీ పార్లమెంటు డిఫరెన్స్ మనకు కనిపిస్తా ఉంది ఇప్పుడు కూడా. సో ఇక్కడ ప్రధానంగా ఢిల్లీలో స్వింగ్ ఓట్స్ చాలా కీలకం కాబట్టి స్వింగ్ ఓట్స్ ఎట్లా ఉన్నాయి ఢిల్లీలో చూస్తే స్వింగ్ ఓట్స్ పార్లమెంట్ లో కొంత బీజేపీకి ట్రెండ్ అయింది, అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి స్వింగ్ ఓటర్స్ కొంత ట్రెండ్ అయినటువంటి పరిస్థితి. కొంత ఇక్కడ ఈ స్వింగ్ ఓటర్స్ ఈసారి ఎట్లా ఉండే అవకాశం, ఎందుకంటే 2019 కానీ 20 కానీ 24లో చూసుకుంటే పార్లమెంట్కి ఏమో మీరు అన్నట్టుగా బీజేపీ వైపు ఇదే స్వింగ్ ఓటర్. మనం ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అప్పర్ కాస్ట్, ఓబీసీ, దళిత్, ముస్లిమ్స్ వేసుకున్నారు. బీజేపీ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ వరకు మనం వచ్చినప్పుడు ముస్లిం ఓట్ పర్సెంటేజ్ 13% ఉంది. సో ఇక్కడ కాస్ట్ వైజ్ బేసిస్ ఎట్లా ఉంది ట్రెండ్ అనేది మనకు అర్థమవుతా ఉంది. కాస్ట్ వైజ్ బేసిస్ చూసుకుంటే అప్పర్ కాస్ట్ అంతా మీరు అన్నట్టుగా మనం ఇంతకుముందు అదే ప్రస్తావించాం, ట్రెండ్ కనిపిస్తుంది. ఓబీసీలో కూడా కొంత అటు ఉంది, దళిత్స్ కానీ ముస్లిమ్స్ లో కానీ కొంత ముస్లిమ్స్ కాంగ్రెస్ కొంత ఫేవర్ కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి దళిత్స్ ముస్లిమ్స్ కూడా కొంత ఈక్వల్ గా ఉంది. అందుకే ఇందాక మనం ప్రస్తావించడం జరిగింది. సో కాస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఉమెన్ అండ్ మెన్ విషయం తీసుకుంటే 2013, 14, 15, 19, 20లో కొంత ఎక్కువ శాతం ఓటర్ టర్న్అవుట్ లో కొంత ఏ పార్టీ అంటే ఆల్మోస్ట్ ఉమెన్ మేల్ ఫిమేల్ ఓటర్స్ ఆల్మోస్ట్ సేమ్ టర్న్అవుట్ పర్సెంటేజ్ ఉంది. ఓటింగ్ పార్టిసిపేట్ చేశారు అంటే ఈక్వల్ గా పార్టిసిపేట్ చేశారు. ఎక్కువ పర్సెంట్ ఉమెన్ చేశారని చెప్పలేం, ఎక్కువ మెన్ చేశారని చెప్పలేం. ఇప్పుడు
ఇంత ఈక్వల్ పర్సెంటేజ్ గత 5 ఎన్నికల్లో ఒకసారి చూసుకుంటే అయితే ఇక్కడ మహిళల మీద ప్రధానంగా ఇక్కడ ఇంకొక అంశం ఉంది. మహిళా ఓటర్స్ మీద ప్రభావితం ఎక్కువ చూపే విధంగా బీజేపీ ఫోకస్ పెట్టింది. మహిళా ఓటర్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపే విధంగా ఆమ్ ఆద్మీ కూడా ఫోకస్ పెట్టింది. మూడో అంశం. ఈ రెండు అంశాలు ఇద్దరు పార్టీలు ఫోకస్ పెట్టినప్పటికీ మహిళా ఓటర్స్ పర్సంటేజ్ ఇప్పుడు జరుగుతున్న ఢిల్లీ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్న సందర్భం మనకు రియాలిటీ ఉంది. ఎందుకు ఆమ్ ఆద్మీ? ఎందుకంటే గతంలో ఏదైతే ప్రామిస్ చేశారో మహిళల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది. సో వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు. బీజేపీ ఇప్పుడు ప్రామిస్ చేసింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది మనకు వేచి చూడవలసిన అంశం. సో దానివల్ల కొంత ఎడ్జి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది ఆ విషయంలో. నెక్స్ట్ కొన్ని అబ్జర్వేషన్స్ జనవరి చివరి వరకు ఉన్నటువంటి గ్రౌండ్ ఎట్లా ఉంది బీజేపీ. The BJP did well in the most recent MP election, 7 out of 7 with a 54% vote share and majority roughly in 52 assembly constituencies. So parliament lo BJP కొంత మెజారిటీగా కొంత మంచిగా కవర్ చేసింది, వెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇన్ ద 5-8 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ద బీజేపీ వాజ్ నాట్ డిస్టర్బింగ్ టికెట్స్ ప్రాపర్లీ. బీజేపీ ఏం చేసిందంటే ఒక 5-6 స్థానాల్లో ఎమ్మెల్యే టికెట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కొంత డిస్టర్బెన్స్ జరిగింది. దాని ఇంపాక్ట్ 5-6 సెగ్మెంట్ అసెంబ్లీలో ఉండబోతుంది అనేది ఒక అవగాహన. ఇంకొక విషయం మనం గమనించినట్టయితే బీజేపీ మేనిఫెస్టో బాగుంది, బాగా లేదు అని మనం అనట్లా. కానీ ఇక్కడ ఆమ్ ఆద్మీకి వచ్చినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కొంత ప్రభావితం చూపే అవకాశం ఉంది. 10 years of Aam Aadmi governance and local MLAs anti-incumbency. Yes. And BJP manifesto is good on paper, but failing to convince the voters in election. Correct. అంటే క్యాంపెయినింగ్ లో చెప్పుకోలేకపోతుంది, మేనిఫెస్టోని ప్రజలకు రీచ్ చేయలేకపోతుంది. BJP is not showing performance that is not up to the mark in the 300+ slums. అదే మనం ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. బిలో స్థాయి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆమ్ ఆద్మీ వైపు ఉందని మనం ఇనిషియల్ లోనే మనం చెప్పడం జరిగింది. సో there are no BJP state icon for Delhi and no chief minister candidate. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు ఒకడే లీడర్ కేజ్రీవాల్, ఆయన వాళ్ళగా నిలబడ్డాడు. బీజేపీకి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. కానీ సహజంగా జాతీయ పార్టీలు ఏ పార్టీలో కూడా డిక్లేర్ చేయరు. కానీ దీనికి కొంత ఎడ్జ్ ఉంది ఆ విషయంలో. అంటే ఫిగర్ కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్, మీరు ఓటేస్తారా లేదా? సో ఆ విషయం ఆలోచన చేసినప్పుడు ఓటర్కి కొంత కంఫర్ట్ ఉంది. So all failures, pollution control, employment for youth, corruption, liquor schemes, and crime rate are all somewhat in the BJP's favor. దానికి ఫేవర్ గా ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ లో భాగంగానే అదే మనం ప్రస్తావించాం ఇంత ముందు. పొల్యూషన్ అంటే ప్రధానంగా యమునా పొల్యూషన్ విషయంకి వచ్చినప్పుడు ఢిల్లీ పొల్యూషన్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించిన సందర్భం. ఎలక్షన్ వ్యూహంలో భాగంగా కేజ్రీవాల్ ఏది వాడుకున్నాడంటే హర్యానాలో ఉన్న బీజేపీ రాష్ట్రం అక్కడ విష పదార్థాలని, రసాయనాలని యమునా నదిలో వదిలేసి ఢిల్లీ ప్రజలకి పోస్తున్నారు అన్న ఒక సంచలనమైన కామెంట్ చేశారు. దానికి బీజేపీ కౌంటర్ ఇచ్చాడు. ప్రధానమంత్రి నేను ఢిల్లీలో ఉంటే నా బీజేపీ పార్టీ హర్యానాలో నాకు విషం నీళ్లు తాపిస్తుందా, ఏం మాట్లాడుతున్నావు అని కౌంటర్ గట్టిగా ఇచ్చారు. సో ఇదొక ఎలక్షన్ వ్యూహంలో భాగంగా కేజ్రీవాల్ కానీ బీజేపీ కానీ ఓటర్స్ ని కౌంటర్ చేసిన సందర్భం. The majority of voters think that Kejriwal was involved in the liquor case and Sheesh Mahal construction, but this is not a game changer in vote perspective. Correct. కానీ గేమ్ చేంజర్ అయితే అవ్వదు. గేమ్ చేంజర్ కాదు కానీ కొంత ప్రభావం అయితే ఉంది, ఓటర్లో ఉంది. The BJP is having trouble convincing Delhi voters of their achievements in the past, goals for the future, and other BJP ruling states progress practically in speeches. అది చెప్పుకోవడంలో బీజేపీ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు అనటానికి నిదర్శనం ఈ పాయింట్కి కనెక్టెడ్ పాయింట్ ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వయంగా నిర్వహించిన పోల్లో అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్కి ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి అన్న విషయాన్ని బీజేపీని ఢిల్లీలో తీసుకెళ్లి ప్రచారం చేస్తుంది. అది ఢిల్లీ బీజేపీ వ్యూహం. బీజేపీ వ్యూహం అంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా చేసింది. రేవంత్ రెడ్డి గ్యారంటీలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పి అక్కడ వెళ్ళి చెప్పి నాది పూచి నాది హామీ అని కరెక్టే, కానీ వాళ్ళు అక్కడ దాన్ని కౌంటర్ చేశారు. బీజేపీ సక్సెస్ అది ఎలక్షన్ పొలిటికల్ గేమ్ ప్లాన్ ఎలక్షన్ వ్యూహం. In the Delhi election, 13% of Muslim votes, especially from some residents, and 25 lakhs of Dalit votes, 17% are crucial. Yes. The voter base is still dominated by the Aam Aadmi Party. Even the BJP gave out more SC tickets, 14, compared to Aam Aadmi. It is a key component and deciding factor for 16 assembly segments. Yes. అంటే న్యూట్రల్ గా ఉన్న 16 అసెంబ్లీ సెగ్మెంట్ మీద ప్రభావం పడుతుంది. అండ్ మిగతా నియోజకవర్గాల మీద కూడా ఈ ఎస్సీ దళిత్ ముస్లిం ఓట్లు ఇంపాక్ట్ పడుతుంది. అయ్యే క్రూషియల్ కాబట్టి. కరెక్ట్. మీరు అన్నారు 13% ఇందాక చెప్పారు, 13% ముస్లిం ఓటర్స్ అండ్ దళిత్ 17%, 25 లక్షల మంది దళితులు.
ఇది బీజేపీ మేనిఫెస్టోలో మనకి వాళ్ళు కూడా మంచిగా మేనిఫెస్టో పెట్టారు, తప్పులేదు. కానీ అది ప్రజలకు ఎంతవరకు రీచ్ అయింది అనేది క్వశ్చన్ మార్క్. వీళ్ళు పెట్టిన మేనిఫెస్టో ప్రెగ్నెంట్ ఇక్కడ ఏమంటే మేనిఫెస్టో మంచిదే, ప్రెగ్నెంట్ ఉమెన్కి 21,000, ఉమెన్కి 2,500, అటల్ క్యాంటీన్ స్లమ్ ఏరియాలో 5 రూపీస్ మీల్ తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన పరిస్థితి చూసారా. బీజేపీ మేనిఫెస్టో బాగున్నప్పటికీ కూడా ప్రజలకు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు బీజేపీ కొన్ని ఫ్యాక్టర్స్ మీద పర్ఫార్మెన్స్ బేస్ గా వాళ్ళు పూర్, యావరేజ్, స్ట్రాంగ్ అంటే కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మనం బీజేపీ విషయం వచ్చేసరికి స్ట్రాటజీస్ కానీ, సోషల్ ఇంజనీరింగ్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, టికెట్ డిస్ట్రిబ్యూషన్ లో కానీ యావరేజ్ పెర్ఫార్మెన్స్ అనేది ఢిల్లీ ఓటర్ల మనోగతం. అలాగనే కోర్ మీటింగ్స్, లోకల్ ఇష్యూను అడ్రస్ చేయడంలో బీజేపీ కొంత వీక్ గా ఉన్నది అనేది వాస్తవం. ఇక్కడ చిన్న ఇంటరప్షన్, కార్నర్ మీటింగ్స్ అడ్రసింగ్ లోకల్ ఇష్యూస్ పూర్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ రంగంలో దించి మహారాష్ట్ర ఎన్నికల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించి దాదాపు లక్షలాది మీటింగ్స్ నిర్వహించి సక్సెస్ అయింది బీజేపీ. సో ఇప్పుడు సేమ్ ఫార్ములా ఇక్కడ ఢిల్లీలో అప్లై చేస్తున్నారని చర్చ జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ రంగంలో దిగారు. మరి ఇక్కడ పూరని ఎట్లా? వాళ్ళు ఇప్పటివరకు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు ప్రస్తావించిన మహారాష్ట్ర లాగా చేయలేదు. అందులో ఇప్పటివరకు అయితే ఆ కార్నర్ మీటింగ్స్ వీటిల్లో అడ్రస్ లోకల్ ఇష్యూస్ జరగలేదు. ఢిల్లీ నేషనల్ ఇష్యూస్ ప్రస్తావన ఎక్కువ వచ్చింది, అందుకే అక్కడ పూర్ ఉంది. అలాగే డిజిటల్ మీడియా క్యాంపెయిన్ కానీ, ఇన్ఛార్జ్ పెర్ఫార్మెన్స్, కోఆర్డినేషను, తర్వాత రిసోర్స్ యూటిలైజేషన్స్లో బీజేపీ యావరేజ్ ఉంది. బీజేపీ ఎక్కడ వీక్ ఉందంటే మైక్రో అబ్జర్వర్స్ మానిటరింగ్ సిస్టంలో బీజేపీ కొంత వీక్గా ఉంది. ఓట్ ట్రాన్స్ఫర్ అబ్జర్వేషన్లో బీజేపీ కొంత స్ట్రాంగ్గా ఉన్న మాట వాస్తవం. ఇంతకుముందు మనం ప్రస్తావించాం లోకల్ మేనిఫెస్టో గ్రౌండ్ లెవెల్లో వీక్ ఉంది, అది తీసుకెళ్ళలేకపోతా ఉంది అనేది ఇది వాస్తవం. అండ్ కాన్ఫిడెన్స్, హోప్స్, ఫీడ్బ్యాక్ లో కూడా కొంత హోప్, కాన్ఫిడెన్స్ కనిపిస్తా ఉంది, కానీ పూర్తిగా రీచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ విషయం తీసుకుంటే, ఆమ్ ఆద్మీ పొలిటికల్ స్ట్రాటజీస్ అండ్ ప్రిపరేషన్ ఫర్ ఢిల్లీ ఎలక్షన్ హావ్ బీన్ ట్రాక్ ఫర్ 6 months, 6 నెలల నుంచి. అంటే ముందు ఎర్లీ ప్రిపరేషన్ అది కొంత ఏ పార్టీకైనా ఉపయోగపడే అంశం. ఆమ్ ఆద్మీలో ఇక్కడ కొంత ఎడ్జ్ ఉంది. ఇవన్నీ పాజిటివ్స్. yes ఆప్ డివైడెడ్ స్ట్రాటజీస్ అండ్ అప్లయింగ్ రిలీజియన్, caste, voter, financial status wise 20% of voters below poverty and slums with ఆప్ ఓన్లీ. అదే మనం ట్రెండ్ మనం మాట్లాడుకున్నాం. తర్వాత లిక్కర్ స్కామ్, శీష్ మహల్ విషయం బీజేపీ వాళ్ళు ఫోకస్ చేస్తున్నా కూడా కొంత ప్రభావం ఉంది, కానీ పూర్తిగా ప్రభావితం దాన్ని కూడా వీళ్ళు డామినేట్ చేశారు, దాన్ని వీళ్ళు మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేజ్రీవాల్ మేక్స్ స్పీచెస్ అటాకింగ్ ద బీజేపీ ఫర్ డెమాలిషింగ్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. ఇఫ్ ద బీజేపీ విన్స్ ఎలక్షన్, those who are below the poverty line, small business owners and small scale business people strongly agree with this and remain sympathetic to అంటే సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కనుక ఈ హైడ్రా ద్వారా ఇల్లు పగలగొడితే ఎట్లా నెగిటివ్ అయిందో ఆల్మోస్ట్ అదే సిచ్యువేషన్ అక్కడ కూడా ఉంది. దాన్ని ఆప్ క్యాష్ చేసుకుంటుంది. ద క్రైమ్ రేట్ ఇన్ ఢిల్లీ ఈజ్ being caused by young people who are addicted to alcohol and drugs. The majority of voters and intellectuals think that new liquor policy and approval of many shops are to blame the AAP Sarkar. This is a negative point. Women voters support to the AAP, especially slums, below poverty. Majority women voters with AAP only. Correct. అంటే మహిళల పట్ల ఇన్ని పార్టీలు ఉత్సాహం ఇస్తుంది. మేనిఫెస్టో అందరూ పెట్టారు, ఆప్ పెట్టింది, బీజేపీ పెట్టింది, కాంగ్రెస్ పెట్టింది. కానీ ఆప్కే ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ఎందుకంటే గడిచిన ఇన్ని సంవత్సరాల ఆప్ పరిపాలనలో ఢిల్లీలో ఎక్కువ పర్సంటేజ్ ఓటర్స్కి ఉపయోగం జరిగింది లేడీస్కి. అది క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒకటి. రెండోది, ఎక్కువ పర్సంటేజ్ ఆయన చేసింది బాగా మెరుగు అని చెప్పుకున్న సందర్భం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఢిల్లీ. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. సో అందుకనే మహిళలందరూ కూడా అటు ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. అందుకే అట్లా ఉన్నారు కాబట్టి ఆ మహిళా ఓటర్ని ఇట్లా ఆగటానికి బీజేపీ మేనిఫెస్టోలో మహిళలకు మళ్ళీ అదే విధంగా స్కీమ్స్ ప్రకటించడం జరిగింది. ఎస్. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అప్లైడ్ డిఫరెంట్ స్ట్రాటజీ టు రెడ్యూసింగ్ ద యాంటీ ఇన్కంబెన్సీ బట్ డిస్టర్బింగ్ ద distributing 15 new candidates and allocating 15 of new candidates. Yes. So 15% new candidates ఇచ్చారంటే గతంలో కేసీఆర్ జగన్ చేసినటువంటి మిస్టేక్ ని ఆమ్ ఆద్మీ పార్టీ చేయకుండా దాన్ని అది దీన్ని మనం మంచి నిర్ణయంగా అభివర్ణించాలి. ఒకటి, యంగ్ ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఒకటి న్యూ సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కరెక్ట్ తిరుగుబాటు చేసి ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళారు. టికెట్ రాని వాళ్ళందరూ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు. డ్యామేజ్ ఉంది, కానీ అది డ్యామేజ్ ఎక్కువ, ఇది పాజిటివ్ ఎక్కువ అనేది విశ్లేషణ వాళ్ళు చేసుకొని ఉండొచ్చు. సో
Hindu consolidation strategy is less impact on Delhi Assembly elections. RSS and VHP attempts like Maharashtra and Haryana is not working out here. ఇది వర్కౌట్ కాదు. మనం గతంలో అనుకున్నాం ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఇప్పటి వరకు కాలేదు బీజేపీకి. ఢిల్లీ లేదు, ఢిల్లీలో మహారాష్ట్ర ఎక్కువ ఉంది. అదే అంటున్నాం మనం, దీనికి అది ఢిల్లీకి ప్రిన్సిపల్ కావట్లేదు. సో అప్పుడు బీజేపీకి కొంత సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్. సో ఇక నెక్స్ట్ కీ ఫ్యాక్టర్స్ కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ఏమవుతుందంటే మహిళలందరికీ నెల నెల పైసలు ఇస్తా ఉంది. ఇంత ఇస్తూ ఉంది గడిచిన ఎన్ని సంవత్సరాలు. నేను మొదలే చెప్పాను, మహిళా ఓటర్స్, ముస్లిం ఓటర్స్, దళిత్ ఓటర్స్, లో మిడిల్ క్లాస్ ఓటర్స్ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉన్నారని మొదలే ప్రస్తావించడం జరిగింది. అందులో ఇది సక్సెస్ అయింది. ఫ్రీ హాస్పిటల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ మోడల్లో కొద్దిగా యావరేజ్ ఉందనేది ఫీడ్బ్యాక్. డెవలప్మెంట్ విషయంలో కానీ, ఆపర్చునిటీస్ ఫర్ యూత్ కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ ఫర్ పూర్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఓటర్స్ కి వ్యతిరేకత ఉంది. అది ఇంకా వీళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రీవియస్ స్కీమ్స్. ఎస్. నెక్స్ట్ ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్ట్ మీద కూడా యావరేజ్ టాక్ ఉంది. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ మీద కూడా యావరేజ్. యమునా రివర్ క్లీన్ మీద మరీ పెద్ద సమస్య, పూరెస్ట్ పర్ఫార్మెన్స్. డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ మీద కూడా పూరు. ఫ్రీ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ మీద బిలో పవర్టీ అంతా కూడా అది మనం అనుకున్నాం. అది సో ఇప్పుడు కీ ఫ్యాక్టర్స్ ఎలక్షన్ వైజ్ గా తీసుకుంటే స్ట్రాటజీస్ అండ్ ఇంప్లిమెంటేషన్ లో సక్సెస్ గానే కొంత మంచి యావరేజ్ కాకుండా కొంత బెటర్ ఉంది. సోషల్ ఇంజనీరింగ్ లో కూడా కొంత సక్సెస్ అయింది. పోల్ మేనేజ్మెంట్ లో పూర్ కనిపిస్తుంది. సోషల్ మీడియా ప్రొజెక్షన్ లో యావరేజ్. కార్నర్ మీటింగ్స్ అండ్ అడ్రసింగ్ లోకల్ ఇష్యూస్ యావరేజ్. ఇన్ఛార్జ్ పర్ఫార్మెన్స్ యావరేజ్. డిజిటల్ క్యాంపెయిన్ లో సక్సెస్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమంటే డిజిటల్ క్యాంపైనింగ్ లో ఏ పార్టీ అయితే సక్సెస్ అవుతుందో దానికి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం. ఎలక్షన్స్ లో సోషల్ మీడియా ప్రభావం ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ, మామూలు ఎక్కువ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు యూత్ ఓటర్స్ సోషల్ మీడియాకి బాగా ప్రభావితం అవుతున్నారు. మనం చాలా రాష్ట్రాల్లో చూసాం. ఇక్కడ ఇది ఖచ్చితంగా వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అంశం. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ జనరల్ గా వాట్సాప్ యూనివర్సిటీ కొంత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండాలి కదా. లేదు, ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చినప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ సోషల్ మీడియాని చాలా తక్కువగా యూటిలైజ్ వస్తున్న సందర్భం. దీన్ని అధిగమించి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకెళ్ళింది. అందుకే ఇక్కడ వాళ్ళు బెటర్మెంట్ ఇచ్చారు. కోఆర్డినేషన్ అండ్ క్యాడర్ వర్క్ యావరేజ్. రిసోర్స్ యూటిలైజేషన్ యావరేజ్. ఓట్ ట్రాన్స్ఫర్ అబ్జర్వేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. లోకల్ మేనిఫెస్టో టు గ్రౌండ్, ఎందుకంటే అది లోకల్ గా ఉన్న పార్టీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది కాబట్టి లోకల్ మేనిఫెస్టో గ్రౌండ్ వీళ్ళు బెటర్ అంటే ఆల్రెడీ పరిపాలించి చూపిస్తుంది. కరెక్ట్. ఎగ్జిస్టింగ్ 3 terms గా అందుకే అది బెటర్ నమ్మడానికి కూడా స్కోప్. ఎస్. కాన్ఫిడెన్స్, హోప్స్ అండ్ ఫీడ్బ్యాక్ లో యావరేజ్ కనిపిస్తుంది. ఎస్. నెక్స్ట్ కాంగ్రెస్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ గురించి మనం తక్కువ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఢిల్లీలో అంత ప్రభావం లేదు, 3% ఓటింగ్ ఉంది. మాక్సిమం 0 to 2%. కాంగ్రెస్ has given 70% of ticket based on Congress loyalty people and workers. ఇది సహజంగా ఉన్నది. కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి the party started Delhi elections with low confidence. అది అర్థమవుతుంది. ఇండియా కూటమిలో ఉన్న అందరూ కూడా ఆమ్ ఆద్మీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న కేజ్రీవాల్, కాంగ్రెస్ ఢిల్లీలో సపరేట్ గా దుకాణాలు పెట్టారు. ఇక్కడ ఇది చర్చ బాగా బలంగా సాగుతుంది. ఎందుకంటే ఇట్లా డిఫరెంట్ గా పోటీ చేయడం వల్ల అది బీజేపీకి ఎడ్జ్ అయ్యే అవకాశం. బీజేపీకి ఎడ్జ్ అయినా బీజేపీ కేజ్రీవాల్ ని మించి ఓట్లు లాగేసుకునే అంత శక్తివంతంగా ఢిల్లీలో ఇంకా రాలేదు. అసెంబ్లీలో, పార్లమెంట్ లో వచ్చింది. అసెంబ్లీలో అనేసరికి ఈక్వేషన్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకని సో ఇప్పుడు షోయింగ్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ 6 constituencies బట్ నాట్ షూర్ ఇఫ్ దే విల్ కంటిన్యూ ద సేమ్ టిల్ ద లాస్ట్ డే. న్యూట్రల్ ఉంది. INC will play a crucial role in deciding 10 segments winning factors by splitting votes. ఇది కూడా సేమ్ ఓన్లీ కీ రోల్. అంటే ఇప్పుడు అక్కడ వీళ్ళకి పడే ఓట్ల మీద 10 నియోజకవర్గాలు డిపెండ్ అయ్యే అవకాశం ఉంది ఎవరు గెలుస్తారండి. సో అవతల గెలుపుని కాంగ్రెస్ డిసైడ్ చేస్తారు. ఓటర్స్ రిమెంబరింగ్ షీలా దీక్షిత్ రూలింగ్ డేస్ బట్ దట్ హిస్టరీ నాట్ యూజింగ్ ఇన్ కాంగ్రెస్ క్యాంపెయిన్స్. కరెక్ట్ ఫ్యాక్ట్ అది. Next 7 days of the INC action plan will be deciding the performance growth. INC may lose deposits in around 45 constituencies. నేను అందుకే చెప్పా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 0 నుంచి 2% మాత్రమే ఢిల్లీలో ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ 45 నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంత అయితే కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికే మహారాష్ట్ర గ్రౌండ్ పోయింది. ఇండియా కూటమి చిన్న భిన్నమైంది. ఇండియా కూటమిలో చీలికలు మొదలైనవి. రాహుల్ గాంధీ నాయకత్వం మీద సవాల్ వచ్చింది. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు అందరూ కూడా తిరుగుబాటు చేసి అసలు మీ లీడర్షిప్ వద్దు అని అంటున్నటువంటి సందర్భాలు. సో మరొక సెట్ బ్యాక్ అయ్యే అవకాశం. ఇదొక సెట్ బ్యాక్. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా షీలా దీక్షిత్ విషయం వీళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు ప్రాపర్ గా అనేది రియాలిటీ. అయితే మీరు గమనించినట్టయితే తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒక్కరు అనుకుంటా ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో దీన్ని యూటిలైజ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు దాన్ని అంత పెద్ద ఎత్తుగా యూటిలైజ్ చేసుకున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. డ్యూ టు ద క్యాన్సిలేషన్ ఆఫ్ INC నేషనల్ ర్యాలీస్ రెడ్యూస్డ్ పార్టీ క్యాడర్ కాన్ఫిడెన్స్.
ఇంతవరకు ప్రచారంలో రాహుల్ గాంధీ కొంత క్రియాశీలంగా తిరుగుతున్నాడు కానీ అక్కడ మెజారిటీగా దాన్ని పెద్ద అంటే ఇవన్నిటిని మనకి ఏమర్థం అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి లేదా బిగినింగ్ నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోతున్నాం కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడం లేదేమో, హోప్స్ లేవు అనేది మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థం అవుతుంది. చెప్పొచ్చు హోప్స్ రియల్ గా లేవు అనేది మనకు అర్థం అవుతా ఉంది. సో ఇక వాట్ విల్ హ్యాపెన్ బికాన్ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఎడ్జ్ ప్రిడిక్షన్ ఇది చాలా కీలకం. ఏ పార్టీ ఎన్ని గెలవబోతుంది, కంక్లూజన్ మనం చెప్పవలసి వస్తే అనాలిసిస్ అంతా డిఫరెంట్ యాంగిల్స్ లో చేసిన తర్వాత బీజేపీ 30 నుంచి 33 సీట్స్ విత్ 42% ఆఫ్ ఓటర్ పర్సంటేజ్. ఆమ్ ఆద్మీ పార్టీ 37 నుంచి 40 విత్ 44 to 46%. మనం ఇందాక చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీ 0 to 2 విత్ 6 to 8%. అదర్స్ ఏమి వచ్చే అవకాశం లేదు. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే రియల్ గా బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది టఫ్ ఫైట్ ఉంది, నంబర్ 1. నంబర్ 2, హౌఎవర్ ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నమాట ఢిల్లీలో వాస్తవం, ఇది రియాలిటీ. థర్డ్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ మనుగడ అయితే ఢిల్లీ ఓటర్లో ఎలక్షన్లో లేదు అనేది మనకు ప్రభావం చూపదు, ప్రభావం చూపదు అనేది మనకు కంక్లూజన్. కొన్ని నియోజకవర్గాల్లో కొద్ది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది, చాలా నియోజకవర్గాల్లో పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఉంది. సో ఫైనల్ గా బీజేపీకి 30 నుంచి 33 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 37 నుంచి 40 స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయి. అండ్ బీజేపీకి 40 నుంచి 42% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 44 to 46%. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి దీనికి కేవలం 2% మాత్రమే డిఫరెన్స్. ఈ 2% తోటే గెలుపు అవకాశాలు ఒకటి. రెండోది ఇంకా 7 days టైం ఉంది. అయినప్పటికీ కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టుగా మనం ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి విశ్లేషణ చేయవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇక కొన్ని ఎలక్షన్ సంబంధించినటువంటి కీ అంటే ఓట్లు ఎట్లా డివైడ్ అయితే ఎట్లా స్ప్లిట్ అవుతాయంటే కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చారు టర్న్అవుట్స్ గురించి. వాటి అదే మనం అనుకున్నాం కదా, నెక్స్ట్ 7 days లో మైక్రో స్ట్రాటజీస్, ర్యాలీస్, స్పీచెస్, క్యాంపైన్స్ ఎఫెక్టివ్ గా ఎవరు చేస్తారో అనే దాని మీద 3 to 5% ఓటింగ్ పర్సెంటేజ్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ 3 to 5% స్వింగ్ ఓటర్స్ కింద కన్సిడర్ చేయాలి. ఆ స్వింగ్ ఓటర్స్ అది పార్టీ వైపు అది ఒకటి ఉంది. రెండోది ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది 63 నుంచి 65% ఓటింగ్ జరుగుతుంది అనేది ఆశిస్తున్నాం. టర్న్అవుట్ గతంలో 62 నుంచి 63 జరిగింది. సో దాన్ని బట్టి కూడా కొంత ఎట్లా అనేది మనకు అర్థం అవుతా ఉంది. సో ఢిల్లీ ఓటర్స్ త్రూ అవుట్ పాలసీ ఇన్ ఎంపీ ఎలక్షన్స్, బీజేపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇస్ ఆప్. మనం మాట్లాడుకున్నాం, దానికి రీజన్స్ చెప్పాం. ఇఫ్ ఆప్ crosses more than 45 seats, then only it will be a stable government. కరెక్ట్. ఎందుకంటే బీజేపీ కూల్చేస్తుంది. రెండోది అక్కడ 36 is the magic figure. కానీ ఇక్కడ ఇంకొక అంశం తెర మీద చెప్తాను, ఇదైనా మీరు అడుగుతారు. కేజ్రీవాల్ హ్యాస్ టు విన్ దిస్ ఎలక్షన్ ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి a future problem to have. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అంశం. సో బీజేపీ గనక ఈ ఎలక్షన్ లో వచ్చిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ మనుగడ లేకుండా చేసే శక్తి, సామర్థ్యాలు, రాజకీయ వ్యూహాలు బీజేపీకి ఉన్నాయి. అదొక డేంజర్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి. కాబట్టి ఇది చావు బ్రతుకు, చావు రేవు మధ్య పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీ కానీ చెప్పక తప్పదు. ఒకవేళ గెలిస్తే నిలదొక్కుంటుంది, లేదంటే భూస్థాపితం నిలదొక్కనివ్వకుండా బీజేపీ చేస్తుంది. సో అందుకని ఇక్కడ బీజేపీ కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చావో రేవో. ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో లూజ్ అయితే పంజాబ్ లో కూడా ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉంటాయి. కూలిపోతుందని అనలేము కానీ కూల్చేస్తారాము. మేబీ కూలిపోవచ్చు, దానంతట అది కూలిపోదు సహజ సిద్ధంగా. బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగంగా జరగవచ్చు. అందుకని ఇక్కడ 45 సీట్స్ కంటే మ్యాజిక్ 36 స్టేబుల్ కంటే ఎక్కువ ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలంటే మెజారిటీ రావాలి. అందుకే హోరాహోరీ పోరాటం జరుగుతుంది. లేదు 5-10 మధ్యలో వస్తే ఎగిరిపోతుంది, కష్టం. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఏ నియోజకవర్గాల్లో, 70 నియోజకవర్గాల్లో ఏ దగ్గర అనేది మనం అన్ని డిస్కస్ చేయకుండా ప్రధానంగా కొన్ని ఆమ్ ఆద్మీకి బీజేపీకి టైట్ ఫైట్ నడుస్తున్నటువంటి ఒక 4-5 నియోజకవర్గాలని వాటి పేర్లు చెప్తాను నేను. నాగలై జాట్ అనే నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ వర్సెస్ ఆప్ చాలా టైట్ ఫైట్ కనిపిస్తుంది. ఆర్కేపురంలో బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ టైట్ ఫైట్ కనిపిస్తుంది. అంబేద్కర్ నగర్ ఎస్సీ నియోజకవర్గం ఆమ్ ఆద్మీ బీజేపీ టైట్ ఫైట్ కనిపిస్తుంది. ఇక మణిపూర్ ఎస్సీ నియోజకవర్గం బీజేపీ ఆమ్ ఆద్మీ టైట్ ఫైట్ కనిపిస్తుంది. జనక్పూరిలో కూడా ఆమ్ ఆద్మీ బీజేపీ టైట్ ఫైట్ కనిపిస్తుంది. ఇక లక్ష్మీనగర్ లో బీజేపీ ఆమ్ ఆద్మీ టైట్ ఫైట్ కనిపిస్తుంది. అట్లాగే కరావల్ నగర్ లో కూడా బీజేపీ ఆమ్ ఆద్మీ టైట్ ఫైట్ కనిపిస్తుంది. దాదాపుగా 7 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ బీజేపీ టైట్ ఫైట్ కనిపిస్తుంది. ఈ 7 నియోజకవర్గాల్లో కొంత చక్రం తిప్పి అక్కడ కీ ఫ్యాక్టర్ గా ఎన్నికను గెలుపును డిసైడ్ చేసే అవకాశాలు ఉంది. ఇక్కడ అంత టైట్ ఫైట్ ఇచ్చారండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆమ్ ఆద్మీకి అయితే ఎడ్జ్ ఉన్నప్పటికీ బీజేపీ సాయశక్తులా కృషి చేస్తుంది. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ వర్కౌట్ అవుతాయి. అంటే కాంగ్రెస్
సంబంధించినటువంటి 10 నియోజకవర్గాలు క్రూషియల్ గా మారే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సెక్షన్ ఆఫ్ ఓట్స్ చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్ని ఓట్లను స్ప్లిట్ చేస్తుందో అది కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. దళిత్ ముస్లిం ఓట్స్ కొంత కీలకం, మహిళా ఓట్లు అత్యంత కీలకం. ఇట్లా బీజేపీ హిందుత్వాన్ని నమ్ముకుంటూ అన్ని ఎన్నికల్లో పోతున్నట్టుగా ఇక్కడైతే ఆ స్టేజ్ కనిపించట్లేదు, ఆ పరిస్థితి లేదు, హిందుత్వం వర్కౌట్ కావట్లేదు ఢిల్లీలో. సో ఇవన్నీ బేస్ చేసుకుంటే కొంత ఆమ్ ఆద్మీకి కొంత ఛాన్స్ అయితే ఎడ్జ్, అది కూడా 2 to 4% ఓట్ షేర్ మధ్యలోనే గెలుపు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అది కాస్త బీజేపీ కొంత గట్టిగా ఫైట్ చేసి అది కనుక లాగేయగలిగితే స్పష్టంగా బీజేపీకి కూడా గెలుపు అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ కూడా ఇంకొక 7 రోజుల గ్యాప్, మైక్రో మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ గా ఎవరు చేస్తారనే మీద ఈ కొద్దిగా జస్ట్ 4 days. కరెక్ట్ 4 days. అందుకని ఈ కొద్ది రోజుల్లో ఏంటంటే దీని ఇంపాక్ట్ కొంత అటు ఇటుగా డిఫరెన్స్ రావచ్చు. సో ఇప్పుడు మోదీ ప్రచారం ఏమన్నా బీజేపీ చక్రం తిప్పే అవకాశం ఉంటుంది? లేదు, చెప్పడానికి వీలే లేదు. నో ఆ పరిస్థితి వేరే దగ్గర, వేరే స్టేట్స్ వేరు. ఢిల్లీలో ఆ పరిస్థితి లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికలపైన బికాన్ సంబంధించినటువంటి సర్వే యొక్క రిపోర్ట్ మీ ముందుంచే ప్రయత్నం చేశాం. సో మీరు కూడా ఢిల్లీ ఎన్నికల్లో గెలిపేవారిది, ఏ పార్టీ గెలిపే అవకాశాలు ఉన్నాయి, మరోవైపు కాంగ్రెస్ ఇంపాక్ట్ ఎంత ఉండబోతుంది, బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఫ్యాక్టరీ ఎంత మేర వర్కౌట్ అవుతుంది, సంక్షేమ పథకాలు ఏదైతే మహిళా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా అన్ని పార్టీలు ఇవాళ ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నటువంటి క్రమంలో ఏ పార్టీకి మహిళలు టెండ్ అయ్యే అవకాశం ఉందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.